హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు ఎంతో టేస్టీగా వెనిలా ఐస్ క్రీము కూల్గా ఈ సమ్మర్లో ప్రిపేర్ చూద్దామండి. ఫస్ట్ ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. అది ఏదైనా కావచ్చండి. ఒక బాణలు తీసుకొని అలా బాగా గరిటె పెట్టి కలుపుకుంటూ 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా బాగా కలుపుకుంటూ దగ్గర పడేదాకా చూడాలండి. పాలని కలుపుతూనే ఉండాలి, అలాగా అడుగు అంటుతుంది. అలా అయిన తర్వాత మనం ఒక కప్పు తీసుకొని 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మొక్కజొన్న పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా బాగా దగ్గర పడ్డ పాలని కలుపుకుంటూ ఈ కలుపుకున్న మనము కార్న్‌ఫ్లోర్ని చూడండి అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగున పేరుకొని ఉంటుంది కాబట్టి పోసుకొని వెంబడే మళ్ళీ గరిటె పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గరికి వస్తున్నప్పుడు మనము చక్కెర వేసుకోవాలి. 1/2 కప్ వేసానండి. అలా బాగా దగ్గర పడేటప్పుడు కలుపుకుంటుండాలి. చూడండి అలా దగ్గర పడాలి. అలా ఉన్న తర్వాత మనము గ్యాస్ కట్ చేసి దింపేసి 10 నిమిషాలు చల్లారనివ్వాలి. వెనిలా ఎసెన్స్ అండి, ఇది ఫ్లేవర్ కోసం. ఇది వేసుకుంటే వెనిలా ఐస్ క్రీము బాగుంటుంది. 3 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిందంతా వేసుకొని ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి. ఒకటేసారి తిప్పేసేయకూడదు. ఆపుతూ మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా గ్రైండ్ అవుతుంది. ఆ మిల్క్ అనేది బాగా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఒక గాజుది కంటైనర్ తీసుకొని ఈ మిక్సీ పట్టింది మొత్తం దాంట్లో పెట్టేసి పోసేసి పైనుండే మూతని బాగా బిర్రుగా పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ ఆ కంటైనర్లో పోసుకోవాలి. అలా నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత అలా ఉంటుందండి.
ఇప్పుడు మనము ఒక కప్పులు తీసుకొని అన్నిట్లో సర్వ్ చేసుకోవాలి. మ్యాంగో, టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. జీడిపప్పు సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు, కిస్మిస్ అన్నీ వేసుకొని ఎంతో టేస్టీగా వెనిలా ఐస్ క్రీమ్ తయారీ విధానం అయిపోయింది.